I am Venkat Sai. I am a drug peddler. I am Altaf, the recorded person from drug addiction. I am Paniraj. I am drug addict. I am Ashok. I am social volunteer in college. I am P. Ajay Kumar, Chandu's best friend. I am Chandrasekhar, who involved with drugs. I am B. Pallavi Rai. I am Chandu's sister. I am B. Tejashmi. I am a doctor. రాచందు రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా చదువుతున్నాను. చదువుకున్నాడు టెన్షన్గా ఉంది. చందు టెన్షనా? ఎందుకు టెన్షన్? ఆ టెన్షన్ నుంచి రిలీవ్ అయ్యేకి నా దగ్గర ఒక మంచి మత్తు పదార్థం ఉంది. నీకు ఇచ్చాననుకో, ఒక్కసారి దాన్ని ట్రై చేయి, హెవెన్ ఫీల్ అవుతావు. ఏంటి అట్లా? డ్రగ్స్. రే మత్తు మందులు రా, దీని మాట మనం ప్రాణంగా పోతాయి, వద్దురా ఇది. ఏం కాదు, ట్రై చేద్దాం. చందు, నాకు నమ్మకం ఇవ్వు. ఇది సీక్రెట్గా ఉంచుతానని నాకు నమ్మకం ఇస్తే నీకు స్వర్గం చూపిస్తాను ఈ మత్తు పదార్థం. ఏం లేదమ్మా, ఎగ్జామ్స్ కొద్దిగా టెన్షన్గా ఉంది. చిన్న డ్రెస్ బాగుందా? ఈరోజు ఇంకోటి రెడీ కావాలా? చందు స్టాప్. ఇక్కడితో ఆపేరా, మళ్ళీ ముందు జీవితాలు నాశనం అవుతావు. ముందు ఎంత బాగా నీకు లేదురా, ఇది చాలా పీస్గా ఉంది, బాగా విడిగా ఉందిరా, బాగా మంచి తీస్తుంది. పడిపోయానేమో తెలియదు మనకి. ఏమైంది? ఫస్ట్ వాడి పడిపోయాడు మేడం. ఎన్ని రోజుల నుంచి? 3 years నుంచి వాడుతున్నాడు మేడం. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య లేయ్ అన్నయ్య. అన్నయ్య లేయ్ అన్న. అన్న లేయ్ అన్న ప్లీజ్ అన్న. ప్లీజ్ అన్న లేయ్ అన్న. నువ్వు తప్ప ఎవరు లేరన్న లేయ్ అన్నయ్య. చంద్ర ఏం లేదురా. అన్నయ్య ప్లీజ్ అన్న. చాలా బాధాకరమైన విషయం. కానీ ఒకటి చెప్తున్నాను, నేను చందునే కదా చదువులో చందు కన్నా మంచిగా రానిచ్చుకున్నాను. కానీ ఏదో తెలియదు, ఒకసారి కొద్దిగా క్యూరియాసిటీతో ఒకసారి ట్రై చేశాను. చాలా ఆనందం వేసింది. కానీ అప్పుడు కానీ నాకు తెలియదు అది నా జీవితాన్ని ఇంత దిగజారుస్తుందని. కానీ ఒకటి మాత్రం మా అమ్మ చెప్పేది, ఆ డ్రగ్స్ వాడని ఎప్పుడైతే ఆపేస్తానో అప్పుడు మా అమ్మ కన్నీరు ఆగేది. కానీ ఇప్పుడు నేను ఆపేసాను, నేను పూర్తిగా మారిపోయాను. కానీ అది నేను మారిపోయిన విషయం మా అమ్మకి తెలియదు. వచ్చే లోపల మా అమ్మ లేదు, మా ఫ్యామిలీ అంతా కోల్పోయాను. మా అమ్మ, మా డాడీ, మా తమ్ముడు అంతా నుంచి దూరం అయిపోయారు. అంత ఇదైపోయాను. ఇప్పుడు నువ్వు ఒక పని చేస్తే నీ ఫ్రెండ్ చనిపోయిందని ఒక అర్థం ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు కాలేజీలో వెళ్ళు, ఎవరైతే డ్రగ్స్ మారిన పడి చెడు దారి పడుతున్నారో వాళ్ళకి చెప్పు, మానేయమని చెప్పు. వాళ్ళు మానేసేదినా ఇంకొకరికి చెప్తాడు, వాడికి మానేసినాక ఇంకొకరికి చెప్పి ఇట్లా మానేపిమని చెప్పు. కానీ మా అమ్మ బాధ మాత్రం మీరు పడకూడదు, మా తల్లి పడకూడదు బాధ, ఎవరు తట్టుకోలేరు. అందుకనే నేను చెప్తున్నాను మీకు, ఇట్లా చెప్పండి. ఇట్లా నువ్వు చేస్తే కదా మీ ఫ్రెండ్ చనిపోయిందని మీ ఆత్మశాంతి ఉంటుంది. అవును, ఒకరు బాగుపడడం అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బాగుపడడం. సరే, ఇప్పటి నుంచి చూద్దాం. అందుకే మనం ఇప్పటి నుంచి ఏం చేద్దాం, అందరినీ అవేర్నెస్ చేద్దాం, ఎవరిని డ్రగ్స్ బారిన పడకుండా చేద్దాం. సరే, ఇక్కడి నుంచి రేపటి నుంచి మొదలెడతాం. రెడీనా? కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మనం సఫర్ అయినట్టు వేరే వాళ్ళు సఫర్ కావద్దు. సఫర్ అయ్యకుండేలా చూసుకున్నాం. సరేనా? రేపటి నుంచి మన పని ఏమి, అవేర్నెస్ చెప్పేయడం, అందరినీ మాన్పియడం, అంతే.
అదే మన లక్ష్యం. అదే మన లక్ష్యం. అదే మన లక్ష్యం. Say no to drugs. Say yes to life. Say no to drugs. Say yes to life.